మనిషి జీవితంలో ఎవరికి వాడే సెట్ అవుతా, సెట్ అయినాక ఇది చేస్తా, సెట్ అయినాక అది చేస్తా, సెట్ అయినాక పెళ్లి చేసుకుంటా, లేకపోతే ఇంకేదో రకరకాలుగా మాట్లాడుతుంటారు. నాకు తెలిసి అయితే జీవితంలో సెట్ అయినాడు ఎవరు లేడనుకుంటా. ఎందుకంటే పరమ చెత్తమాట ఇది, సెట్ అవుడు అనేది చెత్తమాట. ఎందుకంటే దేశంలో ప్రపంచంలో కోటాను కోట్ల రూపాయలు కలిగి ఉండి కూడా ఇంకా వాళ్ళు బిజినెస్లు చేస్తున్నారు, వాళ్ళు ఇంకా రకరకాల చేస్తున్నారు. వాళ్ళకి ఏం లేక సెట్ కాకనా? అప్పుల పాలాయ జీవితం, పురిటి నొప్పులోలే సాగే జీవనం. అప్పుల పాలాయ జీవితం, పురిటి నొప్పులోలే సాగే జీవనం. మనిషి వచ్చిన మీద పడే అప్పు, మనిషి వచ్చిన మీద పడే అప్పు, బతుకు పొరలల్లో లేదు పైకప్పు. అప్పుల పాలాయ జీవితం, పురిటి నొప్పులోలే సాగే జీవనం. సాగు పుట్టుక మధ్య సర్వజన బంధాలు, అప్పు సప్పుల కొరకే ఆ పూట బంధాలు. ఆడు ఆయనకి ఏ అవసరం లేకపోయినా డబ్బు అవసరం ఉందంటే ఆటోమేటిక్ చుట్టం అవుతున్నాడు. అది ఏందో అర్థం కాదు. విందులు సందులు సంసార బంధాలు, మనిషి బతికేందుకు ఎన్నెన్నో రంగులు. మనిషి అంగి లోపల ఉన్న బనీను పొక్కలు, మనిషి అంగి లోపల ఉన్న బనీను పొక్కలు, తీరొక్క తిప్పలు తీరని పొంగులు. అప్పుల పాలాయ జీవితం, పురిటి నొప్పులోలే సాగే జీవనం. మనిషి దచ్చిన మీద పడే అప్పు, బతుకు పొరలల్లో లేదు పైకప్పు. పిల్లలైనా అప్పే, పీనిగైనా అప్పే, పెళ్లి చేసిన అప్పు, పేరుకైనా అప్పే. ఎందుకంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చిన దావత్కి వచ్చిన దావత్ చూస్తే ఆడంబరం అదంతా చూస్తే వాడు సంవత్సరాన్ని పొడుగుతూ చేస్తాను జీతం ఎంత వస్తుందో తెలియదు. ఖర్చు మాత్రం చాలా ఘోరంగా ఉంది. పిల్లలైనా అప్పే, పీనిగైనా అప్పే, పెళ్లి చేసిన అప్పే, పేరుకైనా అప్పే. అప్పులిచ్చేటోడు సాముకారిగాడు, అప్పు చెయ్యానోడు లోకములనే లేడు. అరే 100 మందిని కొట్టే వంచద్దు మనగాడు. 100 మంది ఎదురుంగొచ్చిన బాహుబలి అది సినిమా మోదీ సినిమాలో చిరంజీవి కొడుకు కొడతాడు, ఆయన పేరేందో. అసొంటి ఒకవేళ దండి బలవంతుడు ఉంచ కూడా 100 మందిని కొట్టే వంచద్దు మనగాడు, అప్పులోడెదురొస్తే తల దాసుకుంటాడు. అప్పుల పాలాయ జీవితం, పురిటి నొప్పులోలే సాగే జీవనం. గుడికి పోయిన అప్పే, బడికి పోయిన అప్పే, బాధ కొరకు అప్పే, బతుకు కొరకు అప్పే. రాజకీయ నేతల తెల్ల బట్టల కప్పే. ఎంత విచిత్రం అంటే వాడు అప్పులు చేసి మరి గంజి చేసుకొని తిరుగుతాడు. అది అమ్మ ఇది ఏందో అర్థం కాదు. రాజకీయ నేతల తెల్ల బట్టల కప్పే, ఈయనక తిరిగే మందు తాగిన అప్పే. ఎందుకంటే మందు తాగకపోతే మన తెల్లారించి రాడు. ఈయన ప్రేమతో కాదు ఆడు వచ్చేది. ఇంత బిర్యానీ పొట్లమో, బిర్యానో, మందో, ఇంకేదో. పైసలను కంటున్న ప్రభుత్వాలకు అప్పే. భారతదేశంలో మోడీ ఇంకెవరు వచ్చినా కూడా ఇది ఎప్పుడు చూడు ఆర్థిక వ్యవస్థలు అవస్థలనే సంసారం చేస్తున్నది. పైసలను కంటున్న ప్రభుత్వాలకు అప్పే, ఎచ్చులకు పోతే ఎడతెగనిది అప్పే. అప్పుల పాలాయ జీవితం, పురిటి నొప్పులోలే సాగే జీవనం. మనిషి చచ్చిన మీద పడే అప్పు, మనిషి చచ్చిన మీద పడే అప్పు, బతుకు పొరలల్లా లేదు పైకప్పు. ప్రతోడు పేదోనికి ఒక కళ ఏంటంటే, ఎవరికైనా పేదోడని కాదు, ఉన్నోడు లేనోడైనా సరే ఇల్లు కట్టాలనేది ఒక కోరిక ఉంటుంది. కానీ ఇల్లు కట్టిన ప్రతి ఒక్కడు భూమి మీద ఇప్పటిదాకా ఇల్లు కట్టినోడు ఎవడైనా సరే, టోటల్గా ఓవరాల్గా భూమి మీద ఇల్లు కట్టినోడు ఎవడైనా సరే 100కి 99% ఆడు మీద వేసుకునేది కప్పు కానే కాదు, అది అప్పు. మీద వేసుకునేది కప్పు కానే కాదు రయ్యా, అది అప్పు. అప్పు తీరేసరికి ఈయనకు ఇంకో కప్పేస్తారు ఊరవతల. ఆ కప్పేస్తాను కూడా మళ్ళీ ఈయన కొడుకుల బిడ్డలే ఈడు సంపాదించిన దాంట్లోకి లేరు. ఆని బిడ్డలు, మనవరాలు ఇంత, అల్లుళ్ళు ఇంత, అక్కజెల్లలు ఇంత, అన్నదమ్ములు ఇంత. అని మళ్ళీ ఆడు చచ్చినాక కూడా మళ్ళీ కోసుడు పీకుడుకు మళ్ళీ అప్పే. పీకుడుకు లోపుడికి అర్థమంతా మనిషి జీవితాలు ఇటు గడిచిపోతున్నాయి. అమ్మ ఏం జీవితమేమో ఇది ఏమైతే.